ఏకపక్షంగా వ్యవహరిస్తూ తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆవేదన వ్యక్తం చేసింది. తమ సమస్యలను పరిష్కరించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కు కృతజ్ఞత తెలపడంతో ఇద్దరు ఉద్యోగులపై చర్యలు తీసుకోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులను ఉపయోగించి తమను ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తోందని వారు ఆరోపించారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని ఈసీకి ఫిర్యాదు చేశారు. ఉద్యోగస్తుల మీద తీసుకున్న క్రమశిక్షణా చర్యల విషయంలో సెలెక్టివ్ మెథడ్ అడాప్ట్ చేస్తున్నారు. కొంతమంది ఉద్యోగస్తుల మీద యాక్షన్ తీసుకుంటున్నారు, కొంతమంది ఉద్యోగస్తుల మీద సంఘ నాయకుల మీద తీసుకోకుండా ఈ రకంగా సెలెక్టివ్ మెథడ్లో చేస్తున్నారు. అసలు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ని వైలేట్ చేశామా లేదా అని ఎక్కడ వివరణ కోరకుండా ఉద్యోగస్తుడిని ఏకపక్షంగా డైరెక్ట్గా సస్పెన్షన్ ఉత్తర్వులు ఇస్తున్నారు. ఇది చాలా తప్పు. ఈ ఎన్నికల నియమావళి ముసుగులో నియంతృత్వానికి అధికారాలు దక్కరపరచలేదు ఏ అధికారికి కూడా. వాడు తప్పు చేశాడు, కనీస వివరణ కోరకుండా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కేంద్ర ఎన్నికల సంఘం వివరణ తీసుకుందా చర్య తీసుకుంది. ఉద్యోగస్తుల మీద పేపర్లో స్టేట్మెంట్ వచ్చిందని చెప్పి రామాంజల్ యాదవ్ అని సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు సిపిఎస్ను రద్దు చేస్తామని కొన్ని రాజకీయ పక్షాలు చెప్తే దాన్ని స్వాగతించారని చెప్పాడు. ఆయనకు ఉన్నటువంటి డిమాండ్ జీవనమరణ సమస్య ఆ ఉద్యోగులకు సిపిఎస్ రద్దు. ఆ రాజకీయ పార్టీలు నియంత్రించండి. రాజకీయ పార్టీలు ఉద్యోగులకు సంబంధించిన అంశాల మీద ప్రకటనలు చేయకుండా ఎన్నికల సంఘం నియంత్రించాలి. వాళ్ళు నియంత్రించకుండా వాళ్ళు మా గురించి మాట్లాడిన దాన్ని స్పందించినందుకు ఉద్యోగుల మీద చర్యలు తీసుకుంటామనేది తప్పు.